ఎవరు నువ్వు? అమ్మా నా పేరు రాణి. నా ఫ్రెండ్ కవిత పంపించింది. పని మనిషి కావాలంట కదా. చెప్పా. కవితలాగా నమ్మకంగా పనిచేయాలి. పనిచేస్తావా? చేస్తానమ్మా. చెప్పకుండా సెలవులు పెట్టకూడదు. ఇల్లు నీట్గా ఉండాలి. జీతం గురించి కూడా చెప్పింది కదా? చెప్పిందమ్మా. ఈ రోజుల్లో రేట్లన్నీ పెరిగాయమ్మా. జీతం కొంచెం పెంచియండమ్మా. సరే, 1 నెల పనిచేయి. నీ పని నచ్చితే 10,000 ఇస్తాను. అలాగే అమ్మగారు. లోపల వంటగదిలో చీపురుంది, వెళ్ళి బెడ్రూమ్ క్లీన్ చేయి. సరే అమ్మగారు. నువ్వెవరు? నేను రాణినండి, పని మనిషిని. పని మనిషా? అటు తిరిగి ఉండటం వలన రేఖ అనుకుని నిన్ను పట్టుకున్నా. క్షమించు. పర్వాలేదు బాబుగారు, మనుషులేగా తప్పు చేసేది. నేనేం ఫీల్ అవ్వట్లేదు. అబ్బా, అవటలేదుగా. అమ్మయ్యా. నువ్వు ఇంటి పని చూసుకో. నీకేం అవసరం వచ్చినా ఫీల్ అవ్వకుండా నన్ను అడుగు. ఎందుకంటే మనుషులేగా అడిగేది. సరే బాబు గారు, మీరు భలే మాట్లాడతారు కదా. మాటలే కాదు, చేతలు కూడా భలే ఉంటాయి. సరే, నేను మళ్ళీ వస్తానే. రేఖా. చెప్పు. రేఖా, రాత్రి మియామాల్కో వీడియో చూశానే. ఆ వీడియో చూసినంతసేపు కల్లో నువ్వే కనపడుతున్నావు. నిన్న పనికి మళ్ళీ వీడియోలు చూడొద్దన్నానా? పని చెయ్యకు చూశానే. చూడకపోతే మా మగవాళ్ళు ఎలాగే బతికేది. నేను సరిగ్గా కష్టపడి 1 నెల రోజులయ్యింది. ఈరోజు బాగా కష్టపడదాం అనుకుంటున్నా. నువ్వు కష్టపడు, నాకు ఓపిక లేదు. నేను పడుకుంటాను. ఏటే? నువ్వు కష్టపడు, నాకు ఓపిక లేదు. నేను పడుకుంటాను. నేనొక్కడనే కష్టపడాలా? రోజు చేసేది అదే కదే. చేసి చేసి చెయ్యి నొప్పుడుతుంది. రావే, మన ఇద్దరం కష్టపడదాం. ఎప్పుడు అదే ధ్యాస. 1 నెల రోజులైందే కష్టపడి. అమ్మా మియా మాల్కోవా, నువ్వు ఫారెన్లో ఎందుకు పుట్టావు?
ఇండియాలో పుట్టి నన్ను పెళ్లి చేసుకుంటే ఎంచక్కా ఇద్దరం కష్టపడేవాళ్ళం. ఇంకేం చేస్తాము, నేను ఎలాగో చేసుకోలేను, చూసుకునైనా బతికేస్తా. ఆ, ఆ, మీ అమ్మాలకోవా. అబ్బా, ఆ, ఆ. రాణి, ఏమైంది? టీ తీసుకురా. వస్తున్నా అమ్మగారు. రాణి, టీ చాలా బాగుంది, సేమ్ నీకులాగా. టీ ఎలా ఉంది అమ్మగారు? ఈసారి టీ చేసేటప్పుడు షుగర్ తక్కువే. అవును, కొద్ది షుగర్ ఎక్కువగానే ఉంది. మ్మ్. కొద్దిగా షుగర్ తగ్గించు. బాబుగారు, షుగర్ అంత ఎక్కువైందా? అంటే నువ్వు షుగర్ తక్కువే వేసావు గాని ఈ చేత్తో షుగర్ వేయటం వలన చాలా తీయగా ఉంది. అబ్బా, ఈ చెయ్యి ఎంత బాగుందో. ఈ చేత్తో ఏది కలిపినా తీయగా ఉంటది. ఎంత మంచి చెయ్యో. ఆగండి బాబు, మీరు మరీ అబ్బో. శంకర్, పద, ఆఫీస్కి టైం అవుతుంది. శంకర్, ఆ, పద. ఏమైంది? ఇప్పటికే లేట్ అయింది. ఆ. నువ్వు పద, నేను బ్యాగ్ తీసుకుని వస్తా. హ్మ్. ఆ, 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 ఊ. ఉమ్. ఆ, 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 ఆ. ఉమ్. ఆ. బాబుగారు, ఏంటి బాబుగారు? వెళ్ళండి, అమ్మగారు వస్తారు. అబ్బా, 100 కేజీలందో ఇలా ఇంట్లో తుడుస్తా ఉంటే ఆగలేకుండా ఉన్నాను. వెళ్ళండి, అమ్మగారు వెయిట్ చేస్తున్నారు. మ్మ్. చెప్పవే, ఇంకేంటి సంగతులు? అలాగే లేవే, రేపిద్దరం కలిసి వెళ్దాం. సరే, షార్ప్ 9కి నీ దగ్గరుంటా. ఉంటానే మరి. మేడం, నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉంది. 1 నెల జీతం అడ్వాన్స్గా ఇస్తారా? కొద్దిగా తీర్చేస్తాను. అరే, జాయిన్ అయి 4 రోజులు కూడా అవ్వలేదు, అలా ఎలా ఇస్తారు? ఇంకొన్ని రోజులు పనిచేయి, అప్పుడు చూసిస్తా. మేడం, నాకు అవసరం లేకపోతే అస్సలు అడగను మేడం. తప్పక మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. రాణి, నాకిలాంటివన్నీ నచ్చావు. కొన్ని రోజులు చూశాక ఇస్తాను. పని చూసుకో.
ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు? ఛ, రాణి, చెప్పండి బాబు గారు, టీ తీసుకురావాలా? వద్దు. నీకు డబ్బులు ఎంత కావాలి? వద్దు బాబు, ఆ డబ్బులు అడిగితేనే అమ్మగారికి కోపం వచ్చింది. అరే, దాని మాటలు వదిలే. నువ్వు చెప్పు, నీకెంత డబ్బులు కావాలి? సార్, నాకు 10,000 అవసరం ఉంది. నెలకి కొద్ది కొద్దిగా తీర్చేస్తాను. అంతేనా? 10,000 కావాలా? నేను 10,000 ఇస్తాను. మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. కానీ దానికి బదులుగా నాకొకటి కావాలి. ఏం కావాలి? ఏం కావాలంటే నీ ప్రేమ, ఆప్యాయత నా కౌగిల్లో ఒదిగిపోవాలి. సరే, అలాగే. ఆ? నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకోవేమో అనుకున్నా. చిన్న పిల్లోడికి లాలీపప్పు దొరికినట్టు బలో సంతోషంగా ఉంది నాకు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. నీకిప్పుడే 10,000 తెస్తా. ఏం ఏం అవసరం అవసరం లేదు. లేదు. ఆ? అవసరం లేదా? ఇప్పుడే అడిగావు. నువ్వు నాకు ఇవ్వనవసరం లేదు. నేనే నీకు $10,000 ఇస్తాను. $10,000? ఏం మాట్లాడుతున్నావు రాణి? నేను రాణిని కాదు, ఆ? నీ మియా మాల్కోవాని. మియా మాల్కోవా? అవును శేఖర్, నువ్వు రోజు ఎంతో శ్రద్ధతో నిష్ఠతో వీడియోలు చూసేవాడు. ఎప్పుడు నా పేరే జపించేవాడివి. నన్నే కావాలి కావాలి అని కోరుకునేవాడివి. ఎంత కఠోర దీక్ష చేసావు. పైన తదాస్తు దేవతలున్నారు. నీ దీక్షకు మెచ్చి నన్ను ఇక్కడికి పంపించారు. అమ్మా, మియా మాల్కోవా, నా మొరాలకు వచ్చావా తల్లి? నా కోసం ఇక్కడికి వచ్చావా? ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. బాలా, ఆ, నీకేం కావాలో కోరుకో బాలా. ఏముందమ్మా, నేటి హాలీవుడ్ హీరోలందరూ చేసినట్టు డిఫరెంట్ ఎక్సర్సైజులు ఒక్క రాత్రిలో చేయాలి. అలాగే శంకర్, నీటిగా కడుక్కునొచ్చేసాయి. ఆ, ఏంటి తల్లి? అదే నీ బాడీని చక్కగా ఎక్సర్సైజులు చేద్దాం. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. చటుక్కుని వెళ్ళి చిటుక్కుని వచ్చేస్తా. మొత్తం కడుక్కుని వచ్చేసా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఆ